న్యాచురల్గా దొరికే పెరుగును వదిలేసి యూ విల్ పర్చేస్ ఎ క్యాప్సూల్ ఫర్ సర్టెన్ అమౌంట్. సో మన కిచెన్ అనేది మనకి దూరం అవుతుంది రాను రాను. అండ్ దట్ ఈస్ హౌ దీస్ పర్టికులర్ న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీలో ఇంత వేరియంట్స్ వస్తున్నాయి. లైక్ ప్రతిదీ యూ కెన్ గెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాబ్లెట్ ఆర్ పౌడర్. సో వీఆర్ ద వన్ హూ ఈస్ ఎన్కరేజింగ్ ఇట్. సో మన ఇంట్లో అవైలబుల్గా ఉండే థింగ్స్ని మనం పక్కన పెట్టేసి వీఆర్ పర్చేసింగ్ ఆల్ దోస్. మ్యామ్ ఇప్పుడు పెరుగు తినేటప్పుడు కూడా చాలామందికి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. పెరుగు డైరెక్ట్గా తినొద్దని, అది మనం కొంచెం మజ్జిగలా చేసుకొని తినాలని అంటూ ఉంటారు. ఇది తినే ప్రాసెస్ అసలు ఏంటి మ్యామ్? ఇట్ డిపెండ్స్ అపాన్ ఎవ్రీ ఇండివిజువల్ అండి. పెరుగనే కాదు, ఎనీ ఫుడ్ అది వాళ్ళు ఎలా తీసుకోవాలన్నది వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. ఇఫ్ ద సేమ్ పర్సన్ కమ్స్ టు మీ, వాళ్ళు ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వాలి, సో ఐ కెన్ టెల్ యూ, నీకు మంచిగా డైలీ లంచ్ అండ్ డిన్నర్లో 1 కటోరీ ఆఫ్ పెరుగు పెట్టుకో అని చెప్తాం. ఇఫ్ అనదర్ పర్సన్ కమ్స్ టు మీ హూ ఈస్ వెరీ యాక్టివ్ ఇన్ వర్కౌట్స్ అండ్ ఆల్, పెరుగు ఆర్ యోగట్ మీ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. అది ఎనీ టైం, పోస్ట్ వర్కౌట్ అయినా పర్లేదు. మీరు స్మూదీస్ తీసుకుంటారు కదా, ఒక గరిటెడు పెరుగు వేసుకొని బ్లెండ్ ద స్మూదీ అండ్ హ్యావ్ ఇట్ అని చెప్తాము. ఇఫ్ ద సేమ్ పర్సన్ కమ్స్ హూ ఈస్ హ్యావ్ లైక్ లో ఫ్యాట్ కంటెంట్లో వెళ్ళాలి అంటే వీ సజెస్ట్ దెమ్ లైక్ స్కిమ్డ్ మిల్క్తో చేసిన పెరుగు ఆర్ లో ఫ్యాట్ కర్డ్ ఇలాంటివి ప్రిఫర్ చేసుకోండి, లేదా పల్చగా చేసుకొని తీసుకోండి అని చెప్తాం.